హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్పి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ రాఖీ షాపింగ్ అనమాట. రెండు ఒకే వీడియోలో అయితే వచ్చేస్తాయి, చూసేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. అండ్ కమెంట్ మటుకు మర్చిపోకుండా పెట్టండి. ఎందుకు కమెంట్ ఇంత ఖచ్చితంగా పెట్టాలి అంటున్నానంటే, నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీరు నాకు కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ని బట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇంకంతే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వీడియోలో ఇంకా నేను కిచెన్ సామాన్లన్నీ తీసేసి కడగటానికి అయితే బయట వేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేద్దామని డిసైడ్ అనమాట. ఎందుకంటే మా ఇల్లు మట్టి రోడ్డు ఉంటుందన్నమాట. మా ఇంటి ముందే అసలు ఆ మట్టి మొత్తం వచ్చి మా ఇంట్లో వస్తుంది. గాలి కూడా విపరీతంగా వస్తుంది ఈ మధ్య. అసలు నేను వీక్ క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ ఇంత మట్టి ఎలా వస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. అసలు మామూలు దుమ్ము రావట్లేదు అన్నమాట. ఇంకా అందుకని మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేద్దామని అన్నీ బయట వేస్తున్నాను అనమాట. అక్కడ మా అమ్మ ఐస్ క్రీమ్ డబ్బాలు తీసుకెళ్ళింది కదా, ఆ ఐస్ క్రీమ్ డబ్బాలని మేము తినేయండి ఏ ఒకటి వేసి పెట్టుకోవటం అనుకుంటాను, పక్కన పెట్టేస్తామా. అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అందుకే అన్నీ బయట పడేద్దామని మా అమ్మ అయితే తీసుకెళ్ళింది. ఇక్కడ మా విషయం అయితే ఇంక లెగిసిపోయాడు అనమాట. వాళ్ళు లెగిస్తే మాకు అసలు పనే అవ్వదు, వాడితోనే ఒకరు ఉండాల్సి వస్తుంది. ఇంకా వాడిని పట్టుకొని మా అమ్మ ఉంది కొంచెం సేపు. ఇంకా నేనైతే ఇంకా ఇవి సామాన్లు మిగతావి అన్నీ బయట వేస్తున్నాము. అక్కడ బాక్సులు తీసాను కదా, ప్లాస్టిక్ బాక్స్, ఆ బాక్సులో తీస్తూ ఉంటే బరువు ఉన్నాయి. ఏందబ్బా అని చూస్తే దాంట్లో నువ్వులు లడ్డు ఉందన్నమాట. నేను అవి ఎప్పుడో చేసి పెట్టాను, అంటే కొంచెం బలం కదా తిందాము అనేసి. నా పర్సనాలిటీ చూసాడా ఎంత బక్కగా ఉన్నానో. అది మీకు నేను ఎందుకు అంత బక్కగా ఉన్నాను అనేది వచ్చే వీడియోస్ అయితే చెప్తానన్నమాట. మీకు తెలుసుకోవాలనుకుంటే అవి కూడా చూసేయండి. దాంట్లో పీసీఓడి, థైరాయిడ్ నేను ఆల్రెడీ షార్ట్స్ చేస్తున్నాను అనమాట. మీకు ఫుల్ లాంగ్ వీడియో కూడా ఒకటి పెడతాను. అసలు ఎందువల్ల నేను అంత సన్నగా అయ్యాను, సన్నగా ఉండే వాళ్ళు కూడా పీసీఓడి, థైరాయిడ్. నాకు థైరాయిడ్ ఉంది, కానీ అది థైరాయిడ్ ఉంది అంటే అది లావ్ అవ్వడమే కదా, మరి నేను సన్నగా ఎందుకు అవుతున్నాను, ఇవన్నీ మీకు ఒక వీడియో అయితే నేను లాంగ్ వీడియో చేసి పెడతాను అన్నమాట. మీకు అంటే ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అనమాట. ఇంక ఇక్కడ నేనైతే మొత్తం తీసి బూజులో అయితే దులుపుతున్నాను అన్నమాట. ఇంక అక్కడ బుట్టు ఉంది కదా, అదైతే తీద్దామని తీసాను. దాంట్లో అసలు ఎంత బల్లు ఉందంటే లావు బల్లు ఉందన్నమాట. దాన్ని చూడంగానే నాకు షివరింగ్ వచ్చేసింది, అంటే వాళ్ళంతా ఒకలాగా అనిపించింది. ఎందుకంటే నేను ఇలానే క్లీన్ చేస్తున్నప్పుడు ఒక బల్లి మీద పడిపోయి అసలు మొత్తం పాకేసింది అన్నమాట. అస్సలు అది ఎట్లా అంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది అలా అన్నమాట. నాకు ఆ భయానికి ఇంకా నైట్ కల్లా ఫీవర్ వచ్చేసింది అన్నమాట. ఇంకా అది 1 వీక్ వరకు అలానే ఉంది ఆ ఫీవరు. నాకు ఇంక అప్పటి నుంచి బల్లులు అంటే చాలా భయం, చాలా దూరంగా బల్లులకైతే చాలా దూరంగా ఉంటానన్నమాట. ఇంకా అది ఇక్కడైతే పైన కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఏంటక్క అన్ని సంచులకేసి పెట్టారని చెప్పాను కదండి, మాది రోడ్డు, అదే మట్టి రోడ్డు పక్కనే ఇల్లు అని. ఇంకా వాటికి సామాన్లన్నీ అసలు మస్తు అంటే మస్తు ఖరాబ్ అవుతున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఆ సంచులు వేసి మూట కట్టేసి పైన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అవి బూజు దాని మీద అంటే దుమ్ము పడి ఉంటుంది కదా, అవి అయితే కిందకు తీసి ఏం కడగట్లేదండి. కింద ఉన్న మేము వాడుకునే సామాన్ల వరకు తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా అవైతే బూజు దులిపేసి అలా పెట్టేశాను అనమాట. ఇక్కడికి వస్తే పప్పు డబ్బాలు అవి ఉంటాయి కదా, అవి కూడా కొంచెం క్లాత్తో క్లీన్ చేసేసి మళ్ళీ వేరే పేపర్ వేసుకొని ఇంకా అవి కూడా సర్ది పెట్టుకుంటాను. మరి ఏంటక్క వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా, ఆ పండుగలన్నీ ఆల్మోస్ట్ వస్తున్నాయి కదా, ఇప్పుడు క్లీనింగ్ ఏంటి అని మీరు చాలామంది అనుకుని ఉండొచ్చు. ఏంటిదంటే మా ఊళ్ళో వచ్చేసి అమ్మవారిది ప్రతిష్ఠ ఉందన్నమాట, గుడి ప్రతిష్ఠ. ముత్యాలమ్మ తల్లిది కొత్తగా గుడి అయితే కట్టారు, అది అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇంకా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, మరి దుమ్మంతా పడి గలీజ్గా ఉంది. అందుకని ఇంకా మొత్తం క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాను.
ఇంకా ఇలా అయితే తుడిచి ఒక్కోటి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఎలా అదేంటక్క అయిపోయి 1 వీక్ అవుతుంది మీరు ఇప్పుడు అడుగుతున్నారంటే నాకు కుదరలేదన్నమాట వీడియో పెట్టడానికి. ఎందుకంటే నేనైతే షార్ట్ వీడియో పెట్టాను, నార్మల్గానే ఇంట్లో చేసుకున్నాను. ఏంటో అండి ఏమైనా పూజలు అంటే ఇట్లా గుడికి వెళ్దామంటే మాకు అస్సలే అవ్వట్లేదు. ఏమైందో ఏమో, ఏమన్నా అనుకుంటే చాలు ఇంట్లో ఎవరొకరికి ప్రాబ్లమ్స్, అంటే హెల్త్ ప్రాబ్లం అని ఈ మధ్య బాగా హెల్త్ ఇష్యూస్ అయ్యాయన్నమాట. నాకు తర్వాత మా హస్బెండ్ తర్వాత మా అమ్మకి, మా అమ్మ తర్వాత మా విషుకి. వరలక్ష్మి వ్రతం కొంచెం మంచిగా జరుపుకుందాం అనుకునేసరికి మా విషుగాడికి ఫీవర్ అయితే వచ్చేసిందనమాట. అది వైరల్ ఫీవర్ 3 డేస్లో తగ్గిపోయింది. ఏదన్నా అనుకున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయిపోతుంది. ఏంటో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా వీడియోలోకి అయితే వస్తే, నేను అవన్నీ క్లీన్ చేస్తుంటే మా అమ్మ సామాన్లన్నీ కడిగేసి పక్కన పెట్టేసింది. మా అమ్మ కడిగాక నేను అవి సర్దేశాను అనమాట. ఇంకా మొత్తం పనిలో పనేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్ కూడా నేను ఎప్పుడు వీక్ క్లీన్ చేస్తూనే ఉంటాను. వీక్ ముందే అనమాట మొత్తం అవన్నీ తీసేసి క్లీన్ చేశాను. ఇప్పుడు మామూలుగా మొత్తం తీసి పైన డస్ట్ అదంతా వరకు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అంగన్వాడీలో అయితే నాకు ఎగ్స్ అయితే ఇచ్చారనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చున్నారు, అవి ఉన్నాయి ఇంట్లోనే, మళ్ళీ ఇచ్చారన్నమాట. ఇవి ఎగ్స్ అన్నీ ఏంటంటే నేను అలా కవర్లో పెట్టేసి అలా ముడేసి పెడతాను. అవి ఒకదాని మీద ఒకటి పడేసి పగిలిపోతున్నాయి అన్నమాట. లాస్ట్ మంత్ అలాగే చాలా గుడ్లు వేస్ట్ అయిపోయినాయి. అక్క అంత వేస్ట్ చేసే బదులు మీరే తినొచ్చు కదా అంటారా? ఎక్కడండి, ఒకళ్ళ తర్వాత ఒకరికి ఫీవర్లే వస్తున్నాయి. ఫీవర్లలో ఇంకా మనం నాన్ వెజ్ తినకూడదు కదా అనేసి, అంతేలే ఫ్రీగా వచ్చాయి ఎన్నన్నా మీరు అలానే చేస్తారా అని మటుకు అసలు అనుకోవద్దు. మేము ఫ్రీగా వచ్చాయి మేము అంత ఉన్నోళ్ళమైతే ఏం కాదండి. అంటే అదే చెప్తున్నాను కదా, ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఫీవర్స్లో నాన్ వెజ్ తినం కదా, అందుకని గుడ్లు అయితే ఇంకా అలాగే ఉండిపోతున్నాయి. ఇంకా మా విషమ్మకి 1 వీక్ అయ్యాక ఇంకా డేకి ఫుడ్ అదే ఎగ్ అయితే పెడతానన్నమాట. చాలా వీక్ అయిపోయాడు మా విషమ్మ అయితే. ఇంక ఇక్కడైతే గ్యాస్ అయితే తుడిచేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం మొత్తం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా, రేపటికి ఏం వర్క్ ఉండదు అనేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను. మీకు నా బ్యాక్గ్రౌండ్లో కొన్ని అంటే మంత్రాలు అవి ఇవి వినిపిస్తూ ఉంటాయి. అదే చెప్పాను కదా అమ్మవారి ప్రతిష్ట అని. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు పూజలు అయితే జరుగుతాయన్నమాట. ఆ మంత్రాలు చదువుతున్నారు, కొంచెం అవి ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మా ఇల్లు, ఈ రూము ఇవన్నీ నేను ముందు రోజు ఒక్కొక్క రూము క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ మా హోమ్ టూర్ కూడా చూసేయచ్చు. ఇంకా అదేనండి మా ఇల్లు. ఇక్కడైతే ఈవినింగ్ మా పనంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్ అయితే బయలుదేరాము. ఇక్కడ మా విషమ్మ వీడియో తీస్తుంటే వద్దు అని ఏడుస్తున్నాడు. అసలు ఎందుకురా అంటే వద్దు అని ఏడుస్తున్నాడు. ఇంకా తర్వాత అయితే నేను, మా విషమ్మ, మా అమ్మ, మా అన్న వాళ్ళ కూతురు మేమందరం అయితే షాపింగ్కి అయితే బయలుదేరాము. అసలు రాఖీలు అసలు రేట్లు ఉన్నాయండి, చాలా హైలో ఉన్నాయి. ఇంత ఘనంగా పెరిగిపోతాయి. రాఖీ చూస్తేనేమో సన్నగా ఉంటుంది, రేట్ ఏమో అది ఎక్కడో ఉంటుంది. అసలు నేను 3 షాపులు తిరిగాను అనమాట. ఎక్కడ రాఖీలు రేటుని చూసి కాదండి, రాఖీలు నచ్చలేదు. నేను 3 షాపులు తిరిగాను. అప్పటికే టైం అయిపోతుంది, 9 అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసరికి 7కి అట్లా వెళ్తే 9కి ఇంటికి వచ్చాను అనమాట. శారీస్ షాపింగ్, ఇంకా రాఖీ 2 అయితే షాపింగ్ చేశాను అనమాట. ఇక్కడ నేను ఇదిగోండి చూసి ఈ రాఖీ అయితే తీసుకుని, ఇది రాఖీ కాదు బ్రేస్లెట్ టైప్. నాకు ఎందుకు ఇది చూడంగానే నచ్చింది అనమాట. ఎందుకంటే శివుడిది డమరుకం లాగా వచ్చింది, అండ్ ఓం సింబల్ కూడా వచ్చింది కదా, నాకు ఇది బాగా నచ్చింది. అంటే బ్రేస్లెట్ లాగా ఇది ఎక్కువ రోజులు ఉండదు అనిపిస్తుంది, కానీ ఎందుకు నాకు ఇది 80 రూపీస్ పడింది ప్రైస్ అయితే. ఎందుకో చూడగానే నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇంకోటి ఇది రాఖీలాగా లేదు కదా కట్టడానికి అనేసి ఇంకో రాఖీ కూడా తీసుకున్నాను, దాని మీద బ్రో అని వచ్చింది అనమాట. ఇంకా అవైతే తీసుకున్నాను. దాని తర్వాత శారీస్ అయితే 2 శారీస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ శారీస్ ఏంటంటే అదే చెప్పాను కదా ప్రతిష్టకి మా అంటే ఆడపిల్లలకి అమ్మ వాళ్ళు పెడతారన్నమాట. ఇప్పుడు మా అమ్మకి ఆడపిల్లని వచ్చేసి నేను ఒక్కదాన్నే.
మాకు అంటే మా హస్బెండ్ తరపున మేము కూడా ఇదే ఊర్లో ఉంటున్నాం కాబట్టి మా హస్బెండ్ తరపున వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క ఉంటుంది కదా, ఆమె మాకు ఆడబిడ్డ, నాకు ఆడబిడ్డ అవుతుంది అనమాట. ఆమె మాకు ఆడపిల్ల టైపే కాబట్టి ఇంకా ఆమెకి నాకు 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఇందులో బ్లూది ఒకటి, పింక్ది ఒకటి. నేనైతే ఈ పింక్ది తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు ఎందుకో ఈ శారీ నచ్చిందనమాట. కింద అలా వర్క్ వచ్చింది, మధ్య మధ్యలో అలా ఫ్లవర్స్ లాగా వచ్చింది. పై ఇట్లా బయటకైతే అవి థ్రెడ్స్ వచ్చాయన్నమాట. నాకు ఆ శారీ నచ్చింది, ఇంక అందుకే నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యా. బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ లాగా ఇచ్చారు, మధ్యలో కొంచెం పూతలాగా ఇచ్చారనమాట. చాలా ప్లెయిన్గా ఉంది బ్లౌజ్ చూస్తే ప్లెయిన్గా ఉంది, శారీ అయితే బాగుంది. ఇంక సరేలే అనేసి ఎక్కువ మోడల్స్ అయితే లేవండి, ఇంకా అందుకని ఆ శారీస్ అయితే తీసుకున్నాను. మా విషయమ్మకి 2 జతలు షర్ట్ అండ్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. మా వాడికి నార్మల్ డ్రెస్సులు వేస్తే అస్సలు వేసుకోవట్లేదు. టీ షర్ట్లు వేస్తే జోబుండే కావాలంటే జోబులు ఉండే ఎందుకు అంటే పైసలు వేసుకోవాలంట. ఈ మధ్య అంటే డబ్బులు తీసుకుంటాడు, అవి ఎక్కడ వేసుకోవాలో అర్థం కాక వాళ్ళ నాన్నని చూసి జోబులు వేసుకుని నాకు జోబుండే కావాలని పట్టుబట్టాడు. అస్సలు నార్మల్ వేసుకోవట్లేదు, అందుకే 2 ఇంకా అలాంటివి తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ అయితే కొంచెం చికాకు పడుతూ ఉంటాడు, ఎండలు కూడా ఎండాకాలం కాసినట్టే కాస్తున్నాయి కదా, అందుకని ఇంకా హాఫ్ హ్యాండ్స్ ఉంటే అవే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే అదే వీడియో అయితే ఇదన్నమాట. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా వీడియో అయితే ఇదన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.